హలో అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గైస్, మనకు అంగన్వాడీకి సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక 14,000 పోస్టులకు సంబంధించి 14,000 అంగన్వాడీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఈ నెల 8న వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ మహిళా దినోత్సవం రోజే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధాలు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ, మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ మరియు శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మంత్రి సీతక్క గారు అయితే తెలపడం జరిగింది. ఇక 14,000 అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల నియామక ప్రకటనను కూడా అదే రోజు విడుదల చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అదే రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను కూడా సందర్భంగా వెల్లడించడం అయితే జరిగింది. అంటే మనకు ఈ నెల మార్చ్ 8కి సంబంధించి మనకు అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అనేది గ్యాదర్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఫర్దర్గా మీకు వీటికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.